గుడుగుడు గుంచెం గుండారాగం కథ రచన నల్లబాటి రాఘవేంద్రరావు కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. ఆ పోలీస్ స్టేషన్ చాలా హడావిడిగా ఉంది. ఎస్ఐ నాగేశ్వర్ ముగ్గురు కానిస్టేబుల్స్తో ఊరి చివర డెడ్ బాడీ ఉన్న స్పాట్కు వెళ్లాలనే ప్రయత్నంలో కంగారుగా ఉన్నాడు. అయితే ఆ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా కానిస్టేబుల్ సప్త సంతోషం కంపల్సరీగా అటెండ్ అవ్వాల్సిందే. అతను కొంత జీనియస్ అని ఎస్ఐ గారు, సిఐ గారు, మిగతా డిపార్ట్మెంట్ అంతా కూడా అనుకుంటూ ఉంటారు. ఆ మధ్య 6 నెలల క్రితం రైలు పట్టాల మీద ఉన్న డెడ్ బాడీ హత్యో ఆత్మహత్యో ఖచ్చితంగా చెప్పేయడమే కాకుండా తన తెలివితేటలతో అర్ధగంటలో నేరస్తుడిని పట్టేసుకున్నాడు సప్త సంతోషం. ఆ తర్వాత కూడా అలాగే నేరస్తుడు ఫలానా అని 10 నిమిషాల్లో చెప్పగలిగాడు. ఎంక్వైరీ లేకుండా కేసులన్నీ ఒక కొలిక్కి వచ్చేయడంతో డిపార్ట్మెంట్ సంతోషిస్తున్నారు. కానీ క్రెడిట్ అతను కొట్టేస్తున్న భావంతో ఎస్ఐ నాగేశ్వర్ అతని మీద కొంచెం గుర్రుగానే ఉన్నాడు. సప్త సంతోషం, మనం ఆ స్పాట్కి వెళ్దామా? ఎస్ఐ నాగేశ్వర్ అడిగాడు. ఓకే సార్, సప్త సంతోషం వినయంగా చెప్పాడు. ఇదిగో, కేసు పూర్వాపర్వాలను విచారించకుండానే వాడు నేరస్తుడు అని ఇట్టే పట్టేయగల గ్రహణశక్తి ఎలా వచ్చిందయ్యా నీకు? లేదా ఎక్కడి నుండైనా మంత్రాలు కానీ, చింతకాయలు కానీ, వేరు ముక్కలు కానీ సంపాదించి ఆ పట్టుతో చెప్పేస్తున్నావా? కర్ణ పిశాచి ఉంది అంటూ ఉంటారు. ఆ కర్ణ పిశాచిని నీ ఆధీనంలో పెట్టుకున్నావా నీ చెవిలో? ఆ పిశాచి నువ్వు ప్రశ్న అడిగిన వెంటనే నీకు భయపడి చెప్తోందా? కాస్త కోపం, కాస్త వెటకారం మిళితమైనట్లుగా అన్నాడు ఎస్ఐ నాగేశ్వర్. వినయంగా చేతులు కట్టుకొని, అదేం కాదు సార్, జస్ట్ కామన్ సెన్స్ అంతే చెప్పాడు సప్త సంతోషం. అంటే మేము కామన్ సెన్స్ కానీ లేనటువంటి వాడమన్నా నీ ఉద్దేశం? తర్వాత మాట్లాడుకోవచ్చు, నడవండి సార్ అంతే. ఎస్ఐ నాగేశ్వర్ ముగ్గురు కానిస్టేబుల్స్తో ఆ డెడ్ బాడీ ఉన్న స్పాట్కి చేరిపోయారు. నేను 10 గంటలకు ఇలాగే వచ్చాను సార్, సైకిల్ తొక్కుకుంటా. అప్పుడు ఈ డెడ్ బాడీ లేదు. అంటే 2 గంటల ముందే ఈ హత్య జరిగి ఉంటుంది సార్. ప్రదేశం పెద్ద మర్రి చెట్లతో, ఓడలతో నిర్మానుష్యంగా ఉంది కదా. ఎవరికీ తను కనపడనని ధైర్యంగా చంపి వెళ్ళిపోయి ఉంటాడు. పట్టపగలు ఎంత దారుణం! శవాన్ని చూస్తూ అన్నాడు సప్త సంతోషం. సరే, ఆ దూరంగా నిలబడి ఉన్న జనంలో ఒకరిద్దరిని పిలిచి ఏమైనా తెలిసేమో అడుగు, సాక్ష్యాలు కావాలి కదా అన్నాడు ఎస్ఐ నాగేశ్వర్. సాక్ష్యాలు ఎందుకు సార్, కేసు 5 నిమిషాల్లో క్లియర్ అయిపోతుంది. సస్పెన్స్లో పెట్టగా నీ ఐడియా ఏంటో చెప్పి తగలడు కోపంగా అన్నాడు ఎస్ఐ నాగేశ్వర్. అదేంటి సార్, ప్రతిసారి క్రెడిట్ నేనే కొట్టేస్తున్నాను అంటున్నారు కదా. నేను పక్కన ఉంటాను, మీరు చూసుకోండి సార్. కొంచెం దూరంగా వెళ్ళబోయాడు సప్త సంతోషం. ఆగారు, ఇలారా, నీ పేరులోనే తిరకాసు, సప్త సంతోషం. ఏం పేరయ్యా అది? సప్తగిరి అయినా పెట్టాలి, సంతోషం అనైనా పెట్టాలి. అందులో ముక్క ఇందులో ముక్క కలిపి తిరకాసు పేరు పెట్టినట్టే నీ ఆలోచన కూడా తిరకాసులో అరకాసుగా ఉన్నట్టు మాట్లాడుతున్నావు. నువ్వు లేకపోతే నేను కేసు డీల్ చేయలేననా నీ ఉద్దేశం? అదేం కాదు సార్, దోషి ఎదురుగా కనపడుతుంటే వాళ్ళందరినీ పిలిచి అడగడం ఎందుకు అని నా అభిప్రాయం. సరే, మీ తృప్తి కోసం ఒకరిని పిలుస్తాను సార్ అంటూ సప్త సంతోషం దూరంగా ఉన్న వాళ్లలో ఎర్ర చొక్కా అతన్ని పిలిచాడు. నీ పేరేంటయ్యా? మా నాన్న ఎర్రోడు అని పెట్టాడండి, కానీ అందరూ ఎర్రయ్య అని పిలుస్తారు సార్. నాకు కూడా ఎర్రయ్య అంటేనే ఇష్టమండి, వెకిలిగా నవ్వుతూ చెప్పాడు ఆ ఎర్ర చొక్కా అతను బుర్ర ఊపుకుంటూ. నీ ఇష్టం ఏడ్చినట్లు ఉంది, కానీ ఈ హత్య ఎవరు చేశారో నువ్వు చూసావా అంటూ అడిగాడు కానిస్టేబుల్ సప్త సంతోషం. నేను చేయలేదు సార్ కానిస్టేబుల్ గారు, నాకేం తెలియదండి భయపడుతూ అన్నాడు ఎర్రయ్య. ఇదిగో, నువ్వు చూసావా అని అడిగాను, కానీ నువ్వు చేసావా అని అడగలేదు కదా. కంగారు పడుతున్నావంటే నువ్వే చేశావేమో అనిపిస్తోంది నాకు అన్నాడు కానిస్టేబుల్ సప్త సంతోషం. సరే సార్, నేనే చేశాను, బొక్కలో పడేయండి నన్ను. అక్కడ కోడిగుడ్లు వేసి భోజనం బాగా పెడుతున్నారట కదా ఎక్కిరిస్తూ అన్నాడు ఎర్రయ్య.
ఓర్ని, ఇలాంటప్పుడు జోకులేమిట్రా, నీకేమైనా తెలిస్తే చెప్పు అరిచాడు సప్త సంతోషం. లేకపోతే ఏమిటి సార్, పోలీసు వాళ్ళ గురించి నాకు తెలీదా? మా నాన్న, ఒరే ఎర్రచొక్కా ఎర్రయ్యా, పోలీసులు ఏ విషయం గురించైనా నిన్ను ఎప్పుడైనా ఎక్కడైనా అడిగితే ఏదైనా నువ్వు చూసినప్పటికీ చూడలేదని చెప్పేమన్నాడు సార్. మళ్ళీ ఇకిలిస్తూ చెప్పి పరుగున వెళ్ళిపోయాడు ఎర్రయ్య. అందరూ అంతే సార్, ఎవరు చెప్పరు. సరే, డెడ్ బాడీ చుట్టూరా ఆధారాలు ఏమైనా దొరుకుతాయేమో చూడమంటారా? ఎస్ఐని అడిగాడు సప్త సంతోషం. ప్లాన్ మొదలు పెట్టావు కదా, ఏం చేస్తాం? నువ్వు చెప్పినట్టే మేము విని తీరాలి. అలా వినకపోతే నీ మాట ఎందుకు వినలేదని సిఐ గారు మా మీద కేకలు పెడతారు. అంత రేంజ్ ఉందన్నమాట నీకు. సరే, నీ ప్లాన్ స్టార్ట్ చెయ్యి. ఎస్ఐ నాగేశ్వర్ కానిస్టేబుల్ సప్త సంతోషానికి అవకాశం ఇచ్చారు. సప్త సంతోషం డెడ్ బాడీ చుట్టూరు 3 సార్లు తిరిగి దోషి తాలూకు ఏదైనా వస్తువులు కనిపిస్తాయేమోనని చూడడం మొదలుపెట్టాడు. జనం అప్పటికే చాలామంది మూగారు. దూరంగా ముసలివాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు సప్త సంతోషం ప్రయత్నాన్ని, ఆ డెడ్ బాడీని విచిత్రంగా తదేకంగా కళ్ళు ఆర్పకుండా చూస్తున్నారు. డెడ్ బాడీ తాలూకా ఇద్దరూ డెడ్ బాడీ దగ్గర కూర్చుని ఏడుస్తున్నారు. వాళ్ళిద్దరూ ఆ డెడ్ బాడీకి దగ్గర బంధువులు. ఆ హత్య ఎలా జరిగిందో అడిగాడు సప్త సంతోషం వాళ్ళిద్దరినీ. కానీ వాళ్ళ ఏడుపు మాటలు కలిసిపోయి జవాబు దొరకలేదు. ఈలోగా కేసు ఫైల్ ఏర్పాట్లు అన్నీ పూర్తి చేస్తున్నాడు ఎస్ఐ నాగేశ్వర్. జనం హర్రర్ సినిమా చూస్తున్నట్లు పెద్ద గుడ్లతో చూస్తూ ఉండిపోయారు. అక్కడకు కూసంత దూరంలోనే బరేల్ గ్రౌండ్ ఉండడంతో పట్ట పగలైనా నక్కల ఓళ్లలు గట్టిగా వినపడుతున్నాయి. మధ్య మధ్యలో బరేల్ గ్రౌండ్ నుండే మనుషులు అరుస్తున్న భయంకర అరుపులు కూడా వినిపిస్తున్నాయి. కానీ ఆ అరుపులు మనుషులు కావు. బరియల్ గ్రౌండ్ నేలలో కనపడకుండా దాక్కుని ఉండి డెడ్ బాడీని తినే ఖబార్ బిజ్జు అనే జాతి జంతువులు అవి అని అక్కడ ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు. సప్త సంతోషం మాత్రం అదేమీ పట్టించుకోకుండా ఏదో ఐడియా వచ్చిన వాళ్ళ తనలో తాను నవ్వుకుంటున్నాడు. వెంటనే ఎస్ఐ దగ్గరికి వచ్చి చెవిలో ఏదో గుసగుసగా చెప్పాడు. ఎస్ఐ మాత్రం సప్త సంతోషం ముఖం వైపు పిచ్చివాడిని చూసినట్లు చూశాడు. ఎలాగోలా తగలడు, ఏదో ప్రయత్నం చెయ్యి అన్నట్టు. సప్త సంతోషం అటు ఇటు తిరుగుతూ నేల అంతా బాగా పరిశీలించాడు. ఆ చుట్టుపక్కల చివరికి ఏదో అద్భుతం జరిగినట్లు కెవ్వున కేకపెట్టాడు. కిందకు వంగి నేల మీద నుండి చొక్కా బటన్ దొరికినట్లు పట్టుకొని పైకి లేచి గట్టిగా ఇలా అన్నాడు అరుస్తున్నట్లు. సార్, ఎస్ఐ గారు, హంతకుడు దొరికేశాడు అంటూ అరిచాడు. అలా అరుస్తూనే అతను ఎస్ఐ గారి వైపు చూడకుండా దూరంగా ఉన్న జనాల్ని నిశ్చితంగా పరిశీలించడం మొదలుపెట్టాడు. సార్, హంతకుడి షర్ట్ బటన్ ఒకటి ఊడి ఇక్కడ పడిపోయింది సార్. దీని ఆధారంతో మనం హంతకుడిని పట్టుకోవచ్చు అని మళ్ళీ అరిచాడు. ఎస్ఐ ఏమాత్రం స్పందించలేదు. ఎందుకంటే సప్త సంతోషం హంతకుడిని ఈజీగా పట్టుకునే విషయంలో అతను కట్టే మౌలీలు, టక్కు టబారీలు, డ్రామాలు ఎస్ఐ నాగేశ్వర్కు బాగా తెలుసు కనుక. సప్త సంతోషం అలా అంటూనే జనాల్ని మళ్ళీ నిశ్చితంగా పరిశీలించి పరుగున వెళ్ళి ఒకతన్ని పట్టుకొని గట్టిగా లాక్కొచ్చాడు ఎస్ఐ గారి దగ్గరికి. సార్, ఎస్ఐ గారు, వీడే హంతకుడు. మీరు వీడిని స్టేషన్కు తీసుకెళ్ళి నిజం తెలుసుకోండి. ఫార్మాలిటీస్ అన్నీ మేము పూర్తి చేసుకుని వస్తాం అన్నాడు అతి కంగారుగా. ఏమిటి, జనాల నుంచి సడన్గా ఒకరిని పట్టుకొని వీడే హంతకుడు అంటున్నావు, ఎలా అన్నట్టు చూశాడు ఎస్ఐ నాగేశ్వర్ కానిస్టేబుల్ సప్త సంతోషం వైపు. మీకెందుకు సార్, ఖచ్చితంగా వీడే హత్య చేశాడు, మీకే తెలుస్తుంది, తీసుకెళ్ళండి అంటూ బలవంతంగా అతన్ని జీప్ ఎక్కించి ఎస్ఐ గారిని కంగారు పెట్టి ఇద్దరిని పంపించేశాడు. పోలీస్ స్టేషన్లో ఎస్ఐ అతని నుండి నిజం వెళ్ళగక్కడం కోసం చేసిన ప్రయత్నాల్లో నిజం బయటపడిపోయింది. హత్య చేసిన వ్యక్తి పేరు లక్ష్మణరావు, చుట్టుపక్కల ఫైనాన్స్ వ్యాపారి. డబ్బుల దగ్గర తేడా వచ్చి మాట పెరిగి ఒకతన్ని చంపేశాడు. అదే ఆ డెడ్ బాడీ. మొత్తానికి ఆ హత్య చేసింది నేనే అని ఏమాత్రం బలవంతం లేకుండా ఒప్పేసుకున్నాడు ఫైనాన్స్ వ్యాపారి లక్ష్మణరావు. కేసు క్లోజ్ అయిపోయింది 30 నిమిషాల్లో. మర్నాడు ఎస్ఐ, సిఐ ఇంకా కొందరు పోలీసు అధికారులు కూర్చొని కానిస్టేబుల్ సప్త సంతోషాన్ని పిలిచారు. సప్త సంతోషం, యు ఆర్ గ్రేట్ కాదనం, కానీ నిన్నటి నుండి ఈ సస్పెన్స్ భరించలేకపోతున్నాను. అసలు వాడే హంతకుడిని మీరు ఎలా తెలుసుకున్నారు అంటూ ప్రశ్నించారు. చిన్న లాజిక్ సార్, హత్య జరిగి 2 గంటలే అయింది కనుక, పైగా పగలు కనుక, హంతకుడు ఏం జరుగుతుందో, పోలీసులు ఎవరి మీద అనుమానపడుతున్నారో తెలుసుకుందామని అక్కడికి, అంటే డెడ్ బాడీ ఉన్న జనం మూగి ఉన్న ప్రదేశానికి వచ్చి కొంచెం దూరంగా నిలబడి ఉండే ఉంటాడు సదరు నేరస్తుడు.
సరే, వాడు టెన్షన్ పడాలంటే మనం ఏం చేయాలి? నాకు ఐడియా తట్టి ఆ హత్య చేసే సమయంలో వాడి చొక్కా బటన్ ఊడి కింద పడినట్లు, నాకు దొరికినట్లు చేత్తో బెడ్డ ముక్కను పట్టుకొని నటించాను. దాంతో జనంలో ఎవరు కంగారు పడి తమ షర్ట్ బటన్ సర్దుకుంటున్నారు అన్నది పసిగట్టాను. హత్య చేసిన వ్యక్తి నిజంగా అక్కడ ఉన్నట్లయితే తన షర్ట్ బటన్ ఊడి పడిపోయిందా అన్నట్టు తన షర్ట్ బటన్ వైపు ఆతృతగా చూసుకుంటాడు కదా. అంతే, వెంటనే వాడే హంతకుడు మనకు దొరికేసినట్లే. అలాగే చేశాడు ఆ హంతకుడు. నేను బెడ్డ ముక్కను పైకెత్తి ఇదిగో షర్ట్ బటన్ అంటూ అక్కడ మోగిన జనమందరికీ చూపించగానే ఏ ఒక్కరూ తమ చొక్కాలు తడుముకోలేదు, ఒక్క దోషి తప్ప. ఆ హత్య చేసిన అతను అక్కడ ఉండబట్టి అతను కంగారు పడి తన చొక్కా బటన్ ఊడిపోయిందేమోనని, తను ఆ హత్య చేస్తున్నప్పుడు నిజంగా తన షర్ట్ బట్టు ఊడిపోయిందేమోనని బటన్ల వైపు చూసుకుంటూ సర్దుకోవడం మొదలుపెట్టాడు. వెంటనే నాకు దొరికిపోయాడు, పట్టేసుకున్నాను. ఎందుకు సార్ ఎంక్వైరీలు అంటూ నవ్వుతూ తను చేసిన ప్రయత్నమంతా వివరంగా చెప్పేశాడు కానిస్టేబుల్ సప్త సంతోషం. పోలీసు అధికారులందరూ ఆశ్చర్యపోయారు. సప్త సంతోషం విపరీతమైన తెలివితేటలకు. అతన్ని అభినందించి అందరూ వెళ్ళిపోయారు, ఎస్ఐ నాగేశ్వర్ తప్ప. సరే, మాకు తట్టని ఐడియా నీకెలా వచ్చింది అడిగాడు ఆశ్చర్యంగా ఎస్ఐ. ఎందుకు రాదు ఎస్ఐ గారు, ఇదేమైనా గుడుగుడు గుంచెం గుండారాగమా? మహా గొప్ప బ్రహ్మ విద్య కాదు కదా. ఏ రంగంలో వారికైనా ఎవరికైనా వృత్తి పట్ల నిబద్ధతగా ఉన్నప్పుడు ఆయా రంగాల్లో వారికి సంబంధించిన విషయాల్లో తప్పకుండా ఇలాంటి ఆలోచనలు వస్తాయి సార్ అన్నాడు ప్రశాంతంగా. అదుగో, మళ్ళీ ప్రతిసారి నాకే దెబ్బ కొడుతున్నావు. అంటే నాకు వృత్తి పట్ల నిబద్ధత లేదు అని నీ ఉద్దేశం కదూ అన్నాడు చిరుకోపంగా ఎస్ఐ నాగేశ్వర్. ఖచ్చితంగా అంతే సార్, లేకుంటే మీ కాలర్ మీద చిన్న బల్లిపిల్ల ఇందాకటి నుండి అటు ఇటు తిరుగుతున్నా మీరెందుకు తెలుసుకోలేకపోతున్నారు? మీ దృష్టి ఎక్కడో మీ ఇంటి దగ్గర ఉంది అన్నాడు నవ్వుతూ కానిస్టేబుల్ సప్త సంతోషం. ఎస్ఐ నాగేశ్వర్ కంగారుగా పైకి లేచి చొక్కా కాలర్ విదిలించాడు. అంతే, ఒక బల్లిపిల్ల దబుక్కున కింద పడి బల్ల కింద నుండి పారిపోయింది. సప్త సంతోషం పుసుక్కున నవ్వుకుంటూ గబుక్కున బయటకు వెళ్ళిపోయాడు. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.